హాయ్ అండి. ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. మా నాన్న సంవత్సరికం ఉంది కాబట్టి నేనైతే ఇక్కడికి వచ్చాను. మా చుట్టాలు, మా బంధువులు అందరం కలిసి మేము సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా సంవత్సరికం పూజ అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ వీడియో ఏంటనేది మన ఛానల్లో చూసుకుందామండి. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ బ్లాగ్స్. హాయ్ అండి. ఇక్కడ మా నాన్న సంవత్సరికానికి అయితే నేను వచ్చానండి. అయితే ఇక్కడ మా నాన్న సంవత్సరికం చేయడానికి మా అత్తమ్మలు, మా అక్కలు, పిన్నులు, బాబాయిలు, అమ్మ వాళ్ళందరం కలిసి మనము సంవత్సరానికి ఒక్కసారైనా ఈ సంవత్సరికం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి. చనిపోయిన మనిషి దేవుడితో సమానమని మేమైతే సంవత్సరానికి ఒక్కసారైనా గ్రాండ్గా ఇలా పూజలు చేసి కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుంటామన్నమాట. అయితే ఈరోజు అందరం కూడా కలిసి పూజలు చేసి లేకుంటే నైవేద్యం పెట్టి ఆ తర్వాత మేము అందరం కలిసి భోజనం అయితే చేసుకుంటామండి. మాది చిన్న కుటుంబం ఏం కాదండి, పెద్ద కుటుంబమే అండి. ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఆషాఢ మాసం స్పెషల్ అని అప్లోడ్ చేశాను అనమాట. అయితే ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఒక రోజంతా అందరం కలిసి ఇక అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని కూడా చూడండి. నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుంచి నేనైతే కొంచెం సేపు ఒరిజినల్ వాయిస్ ఇస్తానండి. बुद्धिवर्धन कारणलिंगम चित्तसुरासुरवन्दितलिंगम तत्त्वनमामि सदाशिवमचन्दनलेपितलिंगम पंकजहार सुशोभितलिंगम सञ्चितपापविनाशकलिंगम तत्प्रणमामि शिवलिंगम देवघनार्चितसेवितलिंगम విన్నారు కదండి. ఇలాగే మేము ప్రతి ఏడు కూడా జరుపుకుంటామన్నమాట. మేము ఇక్కడ పూజలు చేసి నైవేద్యాలు పెట్టి ఇలా మంత్రాలతో మేమైతే శివలింగాన్ని ఎలా అయితే పూజ చేస్తామో ఇక్కడ సమాధి దగ్గర కూడా అలాగే పూజలు అయితే చేసుకుంటామండి. ఆ రోజు మేమందరం కలిసి ఒక పండగలా కూడా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. ఇలా చేయడం వల్ల చనిపోయిన మనిషికి ఆత్మశాంతి ఇస్తుందని మేమైతే అందరం నమ్ముతాము. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సమాధి దగ్గర పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఫోటో పెట్టి అక్కడ కూడా పూజలు చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మేమందరం అయితే భోజనం చేస్తామండి. ఇది మేము ప్రతి ఏడు జరుపుకునేదన్నమాట. మీరు ఇలాంటి వాటిని ఎలా జరుపుకుంటారో ఎలా చేసుకుంటారో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలాంటి వీడియో పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మేము ఎలా సెలబ్రేట్ చేస్తాము అనేది మీకు ఒకసారి వీడియో తీసి పెట్టాలి అనిపించిందండి. అనుకోకుండా అయితే నిన్న వీడియో షూట్ అయితే చేశాను. అందుకనే ఇవాళ నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే లేదు. ఓకే అండి, బాయ్. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఇక్కడైతే ఒరిజినల్ వాయిస్ ఇచ్చేద్దాం. బాయ్ బాయ్. कोटि सहस्रेषु अश्वमेधानि जललिंगाय नमः ओम आत्माय नमः आत्मलिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः एतत्त्वमत्तूर्यस्य सर्वलिंगगुप्तापयति पाणिमन्त्रं पवित्रम् इकर बसवेश्वरं पेट्टोंडि ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनाकिने नमः ओम शिशेखराय नमः ओम वामदेवाय नमः ओम वीरूपाक्षाय नमः ओम कपर्दिने नमः मुखं कनवैट लिंगम ओम कपर्दिने नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणे नमः ओम कट्वांगिने नमः ओम विष्णुवल्लभाय नमः ओम शिवविस्ताय नमः ओम अंबिकानाथाय नमः ओम त्रिकंठाय नमः ओम भक्तवत्सलाय नमः। ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే అండి. మళ్ళీ వీడియోలో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.